హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అనుకోండి. ఈరోజు అయితే మేమైతే ఆందోళన మైసమ్మ గుడికి వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకు వచ్చామంటే ఈరోజు మా యానివర్సరీ కాబట్టి, అండ్ మేము ఉండేప్పుడు కూడా వస్తాము. ఇంకా ఇలా స్పెషల్ డే ఏంటంటే మా యానివర్సరీ అనమాట. ఇంకా మా యానివర్సరీ రోజు స్పెషల్గా మేము ఈరోజు యానివర్సరీ రోజు బోనం కూడా అమ్మవారికి అయితే ఎక్కించామన్నమాట. చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ రాలేక ఈరోజు అయితే వీరి ఎట్లాగా వెకేషన్ ఉంది కాబట్టి, యానివర్సరీ ఉంది కాబట్టి అట్లనే వచ్చి అండ్ బోనం కూడా ఎక్కించాను అనమాట. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని, అంటే నేను ఫస్ట్ చేసిన అనమాట. అంటే ఫస్ట్ టైం కాదు, మా పాప చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము, అప్పుడు బోనం ఎక్కించాము. అప్పుడే మా అమ్మ వాళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు అందరూ వచ్చినారు కానీ మా అమ్మ వాళ్ళైతే రాలేదు. అప్పుడు మా అమ్మ వస్తే మా అమ్మనే చేసేదనమాట. మా అమ్మ వాళ్ళైతే రాలేదు, మా అమ్మ, మా వదిన, మా అన్నయ్య వాళ్ళైతే రాలేదు. అండ్ మా పెద్దక్క వచ్చింది, మా చిన్నక్క వాళ్ళు, మా చిన్నక్క ఒక తప్ప మా బావ, మా ఫ్యామిలీ వచ్చినారు. అండ్ మా మాడబిడ్డ అంటే మా మంజక్క వాళ్ళు కూడా వచ్చినారు. మేము ఇప్పుడైతే చెప్పిన వాళ్ళైతే అందరూ అయితే వచ్చినారన్నమాట. ఇక్కడైతే చేసుకుంటున్నాము. ఇలా ఆందోళన మైసమ్మ అక్కడ మా యానివర్సరీ అయితే చెప్తుంది. బోనం అయితే ఎక్కించి నెక్స్ట్ అమ్మవారి కోసం అయితే బియ్యం కూడా తెచ్చామన్నమాట. బియ్యము, చీర, ఇది రోడ్డు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆందోళన మైసమ్మ చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మా సార్ కోరుకున్నట్ట అది నెరవేరింది కాబట్టి మేము ఇది ఎప్పుడైతే అమ్మవారికి అయితే బోనం ఎక్కించి అమ్మవారికి అయితే బియ్యం అయితే పోస్తున్నాం అనమాట. మీరు కూడా ఏదైనా కోరుకుంటే కోరుకోండి, మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఫ్రెండ్స్. మీరు చాలా ఆందోళన మైసమ్మ చాలా దగ్గర, రోడ్కి నియర్లో ఉంటుంది అనమాట. చాలా వెహికల్స్ పోతూనే ఉంటాయి చూడండి. అప్పుడు చిన్న టెంపుల్ ఉండేది, ఇప్పుడు ఫేమ్గా పెద్దగా అయిందనమాట మంచిగా. ఇక్కడ ఫుల్ సండేనైతే ఫుల్ ఉంటారనమాట. అంత బాగుంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. సండే రోజు ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడైతే మాకంటే ఒక ముందు వాళ్ళు పోసినారు, ఇప్పుడు మేమైతే పోస్తున్నాం అనమాట అమ్మవారికి అయితే. ఇక్కడ అమ్మవారికి చీర అయితే తెచ్చాము. చీర పెట్టేసి ఆ చీర మాత్రం అమ్మవారికి అనమాట, మనకి ఏమి ఇవ్వరు. ఇంతకుముందుకి అంటే ఏమో నాకు తెలియదు, ఫస్ట్ టైం నేనైతే నాకు ఇంతకుముందుకు పెట్టినట్టు గుర్తుకు లేదు. ఇప్పుడైతే అమ్మవారి కోసం అయితే దండ తెచ్చాము, పువ్వు అది శారీ తెచ్చాము, కళ్ళు కూడా తెచ్చాము అనమాట. కళ్ళు మాత్రం మా బావ తెచ్చిండు ఇంటికాడ నుంచి అయితే, మా బావాల ఇంటికాడ నుంచి అయితే. ఇక బియ్యం అయితే వస్తున్నాం అనమాట. ఇప్పుడైతే వీళ్ళు కుమ్మరోళ్ళు అంటారనమాట, వీళ్ళే పెట్టేస్తారు అన్నీ. ఇక బోనం అయితే అమ్మవారికి అయితే ఎక్కించింది నైవేద్యం అయితే. ఇప్పుడైతే బియ్యం అయితే మా అత్త ఫస్ట్ అయితే పోస్తుంది, తర్వాతనైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అయితే బియ్యం అయితే పోస్తామన్నమాట. మా అత్త ఇప్పుడు బియ్యం పోసేట మా అత్తమ్మ అనమాట. ఇంకా బియ్యం అయితే పోస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు వస్తారు? మా అక్క అనమాట. మా అక్క అంటే మా ఆడబిడ్డ. 5గురం అయితే పోసామన్నమాట. అందరైతే గుడి కాడికి వచ్చారు, ఇంటికి అయితే రాలే ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు. ఇట్లా అమ్మవారికి ఇక్కడ ముందరలో అయితే ఇట్లా బియ్యం పోస్తారు, నైవేద్యం ఎక్కిస్తారు. అది ఇట్లా హోమం లెక్క ఉంది, అది హోమం ఇట్లా కలుస్తారు. అందులో అయితే అగరబత్తులు అయితే పెడతారు. నెక్స్ట్ అయితే నేను పోసాను అనమాట. అమ్మవారికి అయితే బియ్యము పోస్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇల్దాకనైతే నేనైతే బియ్యం పోసాను కదా. ఇప్పుడైతే మా సార్ పోసినమాట. అబ్బాయి అంటే జెంట్స్ కూడా పోయొచ్చు అంట అమ్మవారికి బియ్యము, ఎవరైనా పోయొచ్చు. మేమైతే మా అత్తమ్మ పోసింది, మా ఆడబిడ్డ పోసింది, నేను పోసాను. నెక్స్ట్ మా సార్ కూడా పోసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా అన్న అనమాట, మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అంటే మాకు అన్నయ్య అనమాట. అన్నయ్య కూడా పోస్తున్నాడు. మా అన్నయ్య అయితే దైవభక్తి ఎక్కువని మంచి ముక్కి పోస్తున్నాడు చూడండి. 5 times పోసేస్తున్నారు, ముక్కేస్తున్నాడు. అయిపోయింది. 5గురం అయితే పోసేసినాం అప్పుడు. ఆ బియ్యం అయితే ఇప్పుడైతే 5 పిడికిలు అనమాట. పిడికిడిని తీసుకొని 5 ఇట్లా పోయాలన్నమాట. పోసి మొక్కుకొని ఆ బియ్యం అయితే మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే వాళ్ళకైతే కట్నం పెట్టమని అంటారు అనమాట. కట్నం అయితే పెట్టామన్నమాట. వాళ్ళు అడుగుతున్నారు ఆడ ఉన్నవాళ్ళు. అందరిని తీస్తా గారు
ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు మైసమ్మ కాకుండా అమ్మవారు ఇంకా ఈ ఎల్లమ్మ అండ్ ఉప్పలమ్మ ముగ్గురు దేవతలు కూడా ఇక్కడ ఉంటారనమాట. ఒకప్పటి అన్ని చిన్న చిన్నవి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. అవైతే మేమైతే ఇప్పుడు దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. బోనం అయితే ఎక్కించడం అయిపోయింది. అండ్ ఇది ఎల్లమ్మ అనమాట. ఎల్లమ్మకు గుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బోనం ఎక్కించడం బియ్యం అయితే పోయడం అయితే కంప్లీట్ అయ్యింది. అమ్మవార్ల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఎల్లమ్మ తల్లి అనమాట. ఎల్లమ్మ ఉంటుంది, ఉప్పలమ్మ అండ్ ఆంధ్రుల మైసమ్మ తల్లి ఉంటుంది అనమాట. ఇట్లా ముగ్గురు అమ్మవార్లు అయితే ఇక్కడనే అమ్మటమ్మట ఉంటారు. చాలా బాగుంటుంది గుడి అయితే. సేపు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అనమాట. ఈవినింగ్ కాదు నైట్ అయింది, కొంచెం చీకటి అయింది. గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాతకి మేమైతే అందరం అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట. ఫోటో ఫ్రేమ్ కేక్ అయితే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పించుండి. ఇది మేము తెచ్చుకున్న కేక్ అనమాట, కూల్ కేక్. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అవుతుందన్నమాట. సెలబ్రిటీ అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మా అక్క వాళ్ళు ఇట్లా అందరం అయితే ఇంటికి వచ్చిరనమాట. ఎవరేమీ వెళ్ళలేదు ఇంటికి. అందరికీ కేక్ కట్ చేసిన తర్వాతకి మా చిన్న బావ వాళ్ళు అండ్ మా అంటే మా అక్క వాళ్ళు అందరూ అయితే వెళ్ళిపోయారు. కానీ కేక్ కటింగ్ అనమాట అయిపోయిన తర్వాతనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతాం అంటే చీకటి చెమటలు అంటే ఫ్యాన్ వేయలేదు, అందుకని చెమటలు వస్తున్నట్టున్నాయి. ఫుల్ సమ్మర్ కదా, మా ఇంట్లోనైతే మామూలుగా ఉండదు అనమాట. ఇప్పుడైతే బొట్టు పెట్టుకున్నాడు ఫుల్ అనమాట. మా ఇంట్లోనైతే ఫుల్ ఉబ్బరిస్తుంది, ఇంకా చాలా ఉబ్బరిస్తుంది అనమాట. ఎండాకాలం అది ఫుల్ సమ్మర్ కాబట్టి అట్లనే ఉంటుంది. ఇక వెంటిలేషన్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అందుకని కాస్త ఫ్యాన్ బంద్ చేసి అసలే ఉండవు మా ఇంట్లోనైతే. ఇక ఇప్పుడైతే క్యాండిల్స్ వెలిగించడానికి మావాడిని పిలిచిన, మావాడు ఎక్కడ పోయిండు. మా ఫ్యామిలీతో అయితే ఇప్పుడు కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇక మా సార్ అయితే అగ్గిపెట్టి వెలిగించాడు. హ్యాపీ యానివర్సరీ ఎవరు అంటలేరు, నేనే అనుకుంటున్నా. ఇక ఇప్పుడైతే క్యాండిల్ అయితే అయిపోయింది కట్ చేయడం అంటే. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. ఇక మా పిల్లలతో పాటు మేము తెలుసు ఇంట్లో ఫోటో కొడుతుండు. ఫోటో సెంటర్ నొక్కాలనా ఇట్లా సెంటర్ అంతే. ఇక నీ వాయిస్ వస్తుంది వీడియోలో, ఏం లాభం? వాయిస్ కట్ చేస్తారు వాళ్ళు. అన్ని తెలిసే కానీ వినాలని అంటాడు వాడు. ఇంకా అన్ని తెలిసే తెలిసి అన్ని తెలిసే అని ఇద్దరు పెట్టి దిగేసి అవును మధ్యలో ఉండరు. మరి ఈ కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? యూతాలి రెండు కట్ చేసినప్పుడే అని పెట్టదు. నా కెమెరాకి ఎవరు చూస్తలేదండి. అదే అంటున్నా. కెమెరా ఫోన్ ఎవరిది? కెమెరా క్లారిటీ ఎంతమందికి వచ్చేది, ఇప్పుడు వస్తలేదండి. ఏమాట నొక్క అని చెప్పి నొక్కుతా ఉన్నా. మమ్మీని పక్క పెట్టేసి ఇప్పుడు మమ్మీ పెట్టరా, ఇద్దరు మమ్మీ పెట్టరు. నువ్వు ఉండు శిక్షలు అక్కడ బాగా చూడు ఇటు ఇటు శిక్ష
ఫోటోగ్రాఫర్ 2 ఫోటోగ్రాఫర్ 2 రైట్ అత్తమ్మా మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తమ్మ మా మామయ్య అయితే మమ్మల్ని అయితే ఆశీర్వదిస్తారు అనమాట. ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ మామయ్య, నెక్స్ట్ అయితే మా పెద్దక్క మా పెద్ద బావ, మా బావ కూడా వచ్చినాడు. ఆ రోజు అయితే డ్యూటీ నుంచి అట్లనే డైరెక్ట్గా ఆనే దిగిన గుడి దగ్గరనైతే వీళ్ళు కూడా వచ్చేసినారు. మా పొట్టిది అండ్ మా మిల్కి ఇలా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ అనమాట. మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ నెక్స్ట్ మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ. మా చిన్నక్కనైతే రాలేదు, మా పెద్దోడు రాలేదు. మా బావనైతే వచ్చింది, బాగానే స్పెండ్ చేసినామంట టైం అయితే. మా అమ్మ అండ్ మా లక్కీ బాగానే మార్నింగ్ వచ్చినాడు, ఈవినింగ్ దాకా ఎప్పుడు బిజీ బిజీ. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకా స్పెషల్ డే అనమాట. ఏంటిదంటే మా అక్షిత్ బర్త్డే అనమాట. మా ఫస్ట్ యానివర్సరీ అయితే మా అక్షిత్ అయితే పుట్టాడు అనమాట. మా అక్షిత్ ఇప్పుడు ఈరోజు మా అక్షిత్ బర్త్డే అండ్ మా యానివర్సరీ. మా అన్నయ్య ఫోన్లో బిజీగా ఉన్నానమాట, బిజినెస్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అది రాలేదు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. ఎట్లా వచ్చారంటే టెంపుల్ దగ్గర రాలేక వీలు వాళ్ళలేదు, ఇప్పుడు ఇది ఇంటి దగ్గరికి అయితే వచ్చారు. వీళ్ళు ఇప్పుడైతే జర్నీ చేసుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడి ఫస్ట్ యానివర్సరీ కాబట్టి అక్కడికి వెళ్తున్నారనమాట. ఇప్పుడు మా అక్షిత్కి బర్త్డే విషయం చెప్పి మాకు యానివర్సరీ చెప్పి తమ్ముడి ఫస్ట్ యానివర్సరీ కాబట్టి సెలబ్రేషన్ ఉంటుందన్నమాట. అందుకని అక్కడికైతే వెళ్తున్నారనమాట. ఫస్ట్ ఇక్కడ కేక్ కటింగ్ కానీ అది వెళ్ళిపోయారు. మార్నింగ్ రావంటే రాలేదు గుడి దగ్గరికి, వీలు కాలేదు వాళ్ళకైతే. ఇప్పుడు మా అక్షిత్ బర్త్డే మా యానివర్సరీ మా వదిన వాళ్ళ తమ్ముని యానివర్సరీ ఇలా 3 సెలబ్రేషన్ 1 డే అనమాట. మాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మా యానివర్సరీ రోజు మా ఆడబిడ్డ అంటే మా అక్షిత్ పుట్టినందుకు ఇంకా 2 సెలబ్రేషన్ ఒకటే రోజు అనమాట. మా జున్నుగాడు చూడు ఎలా చూస్తున్నాడో, కేక్ అయితే తినిపిస్తున్నారు. మా జున్నుగాడు అలిగినట్టు పాపం. అలా మామయ్యనైతే అలా అల్లుడికి అయితే కేక్ అయితే తినిపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఆయన ఫోటో ఫ్రేమ్ కేక్ అయితే తెచ్చిండు. వాళ్ళ బాబు కేక్ అయితే ఇప్పించింది. ఫోటో ఫ్రేమ్ కేక్ అయితే వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆ చిన్నోడు ఎట్లా తింటాడు అలాగే మా సార్ అంటే చాలా లైక్ చేసిండు అనమాట. వాడైతే కేక్ కటింగ్ అయితే వచ్చినాడు అనమాట. మా హర్షి బర్త్డే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్షిత్కి అయితే అందరైతే ఆశీర్వదిస్తున్నారు అనమాట. కేక్ తినిపిస్తున్నాడు. పైగా పెద్దోడు అయిపోతున్నాను, అస్సలు ఉండలేడు ఇక, చెవి ఆగట్లేదు ఇక. హ్యాపీ బర్త్డే అక్షిత్ వన్స్ అగైన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.